హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన ఎస్ఎస్సి క్లాసెస్. నేను మీ గిరీష్. సో ఈరోజు మనం సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ యొక్క హైలైట్స్ గురించి మనం తెలుసుకుందాం. రైట్. సో అబౌట్ మీ, నా పేరు కాళహస్తి గిరీష్ అండి. నేను ప్రజెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాను బెంగళూరులో. సో ఇంతకుముందు నేను ఒక 1.5 year సిజిఎస్టీ అండ్ కస్టమ్స్ ఇన్స్పెక్టర్గా చేశాను 2017లో. అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ క్లియర్ చేశాను, ఎస్బీఐ పీఓ క్లియర్ చేశాను, అండ్ ఫ్యూ మంత్స్ ఎస్బీఐలో వర్క్ చేశాను. అండ్ లాస్ట్ 7+ yearsగా నేను డిఫరెంట్ స్టూడెంట్స్కి ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్లో గైడ్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ఎ బ్రీఫ్ అబౌట్ మీ. సో ఈ జాబ్స్ అన్నీ కూడా నేను అరౌండ్ ఒక 6 to 7 months ఆఫ్ ప్రిపరేషన్లో కొట్టడం జరిగిందండి. సో దీని ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఒక 6 to 7 months ఆఫ్ ప్రిపరేషన్ మీరు చేశారనుకోండి, మీరు కూడా ఇలాంటి ఎన్నో జాబ్స్ని, మీ డ్రీమ్ జాబ్ని మీరు కొట్టచ్చు అనమాట. అది చాలా ఈజీ. అది ఎలా అన్నది ఫర్దర్గా మీకే తెలుస్తుంది. రైట్. సో మనం నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. నోటిఫికేషన్ యొక్క హైలైట్స్ చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, నోటిఫికేషన్ రీసెంట్గా 6th December రావడం జరిగింది. ఆల్రెడీ లైవ్ ఉంది నోటిఫికేషన్, యూ కెన్ అప్లై. 4th January వరకు నోటిఫికేషన్ డేట్ ఉందండి. బట్ డోంట్ వెయిట్ టిల్ లాస్ట్ మూమెంట్ వరకు అయితే వెయిట్ చేయొద్దండి. ఎందుకంటే లాస్ట్ 1 or 2 days సర్వర్ చాలా ఇష్యూస్ వస్తాయి. సో సర్వర్ ఇష్యూ వల్ల మనకి అప్లై చేసుకోలేకపోవడం అన్నది జరగకూడదు. కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటున్నప్పుడు 2 ఇంపార్టెంట్ విషయాలు ఇక్కడ గుర్తుంచుకోండి. చాలామంది అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతాయండి. ఎగ్జామ్ రాసి క్లియర్ చేయలేకపోవడం సెకండరీ, బట్ ఎగ్జామే రాయలేకపోవడం అన్నది చాలా బాధాకరమైన విషయం. దట్టు చాలామంది ప్రిపరేషన్ తర్వాత ఇలాంటి చిన్న మిస్టేక్స్ వల్ల ఎగ్జామ్ అపియర్ కూడా అవ్వలేకపోతారనమాట. ఆ రీజన్ ఏంటంటే, ద మేజర్ రీజన్ ఫర్ రిజెక్షన్ ఆఫ్ అప్లికేషన్ ఈస్ ఫోటో అన్నది మిస్ మ్యాచ్ ఉండకూడదండి. అండ్ ఫోటోలో కొన్ని ఇష్యూస్ ఉండకూడదు. ఏం ఇష్యూస్ ఉండకూడదంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ స్పెట్స్ ఉండకూడదు, అండ్ సెకండ్ థింగ్ హ్యాట్ ఉండకూడదండి. ఈ 2 విషయాల్ని మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. రైట్. సో ఆల్రెడీ నోటిఫికేషన్ ఉంది, 4th January వరకు ఉందండి. అండ్ దెన్ మనకి ఎగ్జామ్ తీసుకుంటే Tier 1 ఎగ్జామినేషన్ February, March 2023 అని డేట్స్ ఇచ్చారు. ఇప్పటివరకు అయితే లాస్ట్ ఫ్యూ ఎగ్జామినేషన్స్ మనం అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా రైట్ టైం జరుగుతున్నాయి. ఇది కూడా ఎక్స్పెక్టెడ్ February, Marchలో కంపల్సరీ జరిగిపోద్ది. ఇదేదో మళ్ళీ డిలే అవుతుంది అన్న ఉద్దేశంలో అయితే మీరు ఉండొద్దండి. మీ ప్రిపరేషన్ కూడా ఎలా ప్లాన్ చేసుకుంటారంటే, February, Marchకి మీరు పూర్తిగా రెడీ అయ్యేలాగా మీరు మీ ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకోండి. రైట్. Tier 2 ఎగ్జామినేషన్ గురించి అయితే ఇంకా నోటిఫై చేయలేదు. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ April ఎండ్కి రిజల్ట్ వచ్చింది అని అనుకుంటే అరౌండ్ ఒక 1.5 month గ్యాప్ అక్కడి నుంచి ఉంటుంది. మినిమం 28 days గ్యాప్ ఉంటుంది ఇది ఎస్ఎస్సిలో. అండ్ 1.5 month జనరల్గా గ్యాప్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మేబీ అరౌండ్ April end or Mayలో మనకు Tier 2 ఉండే ఛాన్స్ ఉందండి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఆల్మోస్ట్ 5 months టైం ఉంది మీరు ప్రిపరేషన్ చేయడానికి. మరి 5 months టైం సరిపోతుందా అంటే, ఫర్దర్ వీడియోస్లో మనం 5 monthsలో మీరు ప్రిపరేషన్ ఎలా ప్లాన్ చేసుకోవాలని ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. రైట్. మూవింగ్ టు నెక్స్ట్ పార్ట్, ఏజ్ 18 to 27 years యాజ్ ఆన్ 1/1/2022. రైట్. సో 1st January 2002 ఈజ్ ద కట్ ఆఫ్ డేట్. ఏజ్ రికనింగ్ డేట్ ఏంటంటే 1/1/2022. మీరు చెక్ చేసుకోవాల్సింది 1/1/2022 కండి. 1/1/2022కి మీరు 18 to 27 years ఏజ్ ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ ఫర్ కేటగిరీస్, సో SC ST 5 years, OBC 3 years, అండ్ దెన్ అదర్ PWD క్యాండిడేట్స్కి 10, 13, 15 years ఉందన్నమాట. అండ్ దెన్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎగ్జామినేషన్లో ఏమైనా మార్పులు వచ్చాయా? ఆల్రెడీ మీరు ఎగ్జామ్ రాస్తుంటే లాస్ట్ ఇయర్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఈ ఇయర్ కొన్ని మేజర్ చేంజెస్ వచ్చాయి. ఆ మేజర్ చేంజెస్ ఏంటంటే, డిస్క్రిప్టివ్ పేపర్ అన్నది తీసేశారండి. యాక్చువల్లీ డిస్క్రిప్టివ్ పేపరు చాలామంది కొంచెం డిసడ్వాంటేజ్గా ఉండేది. ఎందుకు డిసడ్వాంటేజ్గా ఉండేదంటే, సబ్జెక్టివ్ ఏదన్నా సరే ఎగ్జామినర్ యొక్క మూడ్ని బేస్ చేసుకొని కూడా ఉంటుంది కాబట్టి, సో చాలామంది బాగా రాసామని ఫీల్ అయినా సరే మార్క్స్ రాలేకపోవడం, సో చాలామంది అసలు ఈ డిస్క్రిప్టివ్లో వాళ్ళు అనుకునే సరిగా రిప్రజెంట్ చేయలేరు. ఇలాంటి ఇష్యూస్ ఉండేటివి అనమాట. ఇప్పుడు అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. Tier 1, Tier 2 2-stage ఎగ్జామినేషన్. Tier 1 ఆబ్జెక్టివ్ ఎగ్జామ్, Tier 2 ఆబ్జెక్టివ్ ఎగ్జామ్, 2 కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. సో దిస్ ఈజ్ ఎ మేజర్ చేంజ్ హియర్. మనం తీసుకుంటే Tier 1, Tier 2 2 stagesలో ఎగ్జామ్ జరగడం జరుగుతుంది. సో అంటే ఇది ఇన్ లైన్స్ విత్ మనకు SSC CGL ప్యాటర్న్లోనే ఉందన్నమాట. Tier 1, Tier 2 అన్నది. మార్క్స్ స్కోర్డ్ బై క్యాండిడేట్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇఫ్ కండక్టెడ్ ఇన్ మల్టిపుల్ షిఫ్ట్స్ విల్ బి నార్మలైజ్డ్ బై యూజింగ్ ఫార్ములా యాజ్ పబ్లిష్డ్. అంటే మల్టిపుల్ షిఫ్ట్లో CGL, CHSL జరగడం జరుగుతుంది. ఎస్పెషల్లీ CHSL గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలా ల్యాక్స్ ఆఫ్ అప్లికెంట్స్ ఉంటారండి. ఆ ల్యాక్స్ ఆఫ్ అప్లికెంట్స్లో ఒక షిఫ్ట్లో జరగడం ఇంపాసిబుల్ కాబట్టి మల్టిపుల్ షిఫ్ట్లో ఎగ్జామ్ జరగడం జరుగుతుంది. ఆ మల్టిపుల్ షిఫ్ట్లో అన్నప్పుడు ఖచ్చితంగా కొంత పేపర్ అనేది వేరియేషన్స్ ఉంటాయి. కొంతమందికి ఈజీగా రావచ్చు, కొంతమందికి మోర్ ఆర్ లెస్ మోడరేట్ పేపర్ ఉన్నప్పటికీ కూడా
కొన్ని చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి. ఆ వేరియేషన్స్ని నార్మలైజ్డ్ స్కోర్స్ ద్వారా దాన్ని మార్చడం జరుగుతుందన్నమాట. మీ స్కోరు అక్యురసీ బాగా మెయింటైన్ చేశారనుకోండి, మీకు కొంచెం మార్క్స్ తక్కువ వచ్చినా కూడా రా స్కోర్ తక్కువ వచ్చినా కూడా ఓవరాల్గా స్కోర్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. రైట్, ఇది Tier 1 Tier 2 ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఇక్కడ చూసుకున్నాం అనుకోండి, Tier 1 ఎగ్జామినేషన్ ఎలా జరుగుతుంది. సో CGL ఎగ్జామ్ Tier 1 ఎలాగైతే జరుగుతుందో సేమ్ ప్యాటర్న్లో ఇది ఎగ్జామ్ పెట్టారండి. ఇక్కడ మనం తీసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. సో ఆల్ టుగెదర్ 100 క్వశ్చన్స్ 200 మార్క్స్. రైట్, సో 100 క్వశ్చన్స్ 200 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సో ఇక్కడ మనకు అర్థమైపోయింది, ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్. అండ్ దెర్ ఇస్ ఎ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 0.5. అంటే ఒక రాంగ్ చేశారనుకోండి, ఆల్రెడీ మనకు వచ్చిన దాంట్లో నుంచి 0.5 మార్క్స్ డిడక్ట్ అయిపోతాయి. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫ్లూక్ వేయాలనుకుంటే చాలా కష్టం అండి. ఎందుకంటే వచ్చిన మార్క్స్ పోతే 2 మార్క్స్ పోయాయి అంటే టోటల్గా ఒక క్వశ్చన్ రాంగ్కి మీకు 2.5 మార్క్స్ లూజ్ అవుతున్నారనమాట. రైట్, సో ఇది CGL Tier 1 అండ్ CHSL Tier 1 రెండు కూడా సేమ్ అండి. 60 మినిట్స్ టైం, 1 అవర్లో ఎగ్జామ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళకి స్క్రైబ్ అలో ఉంటుంది అండ్ 20 మినిట్స్ ఎక్స్ట్రా టైం ఉంటుంది. రైట్, మూవింగ్ అహెడ్, Tier 2 ఎగ్జామినేషన్. Tier 2 ఎగ్జామినేషన్ ఈజ్ సోల్ క్రైటీరియా ఫర్ సెలెక్షన్. మీ సెలెక్షన్కి ఏదైనా ఉపయోగపడుతుంది అంటే Tier 1లో మీరు అవుట్ ఆఫ్ తెచ్చుకున్నా కూడా నో యూజ్ అని చెప్పను, బట్ మీ సెలెక్షన్కి అయితే ఉపయోగపడుతుంది. అది ఓన్లీ Tier 2 ఎగ్జామ్కి ఒక క్వాలిఫికేషన్ లాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే Tier 1 ఎగ్జామినేషన్ ఈజ్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో ఓన్లీ Tier 2 మార్క్స్ బేస్ చేసుకొని మీకు పోస్ట్ అలొకేషన్ ఉంటుందండి. సో Tier 2 అనేది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది మన సెలక్షన్లో. Tier 2 చూసుకున్నాం అనుకోండి, మనకు 2 సెషన్స్లో ఎగ్జామ్ జరుగుతుంది. సెషన్ 1, సెషన్ 2. రైట్, సెషన్ 1 2 hours 15 minutes ఎగ్జామినేషన్ అండ్ సెషన్ 2 15 minutes ఆర్ 10 minutes డిపెండింగ్ అపాన్ ద ఎగ్జామినేషన్ అండి. సో సెషన్ 1లో మళ్ళీ మనకు 2 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెషన్ 2 hours 15 minutes, అందులో మళ్ళీ మనకు 2 సెక్షన్స్. ఈ సెక్షన్ 1లో 2 మాడ్యూల్స్ ఉన్నాయండి. మాడ్యూల్స్ అంటే సింప్లీ సబ్జెక్ట్స్ అండి. 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. మనకి ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయంటే మ్యాథమెటికల్ ఎబిలిటీస్ ఇది ఒక సబ్జెక్టు, రీజనింగ్ ఇది సెకండ్ సబ్జెక్టు. రెండు 30 క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. అంటే 60 క్వశ్చన్స్ 3 మార్క్స్, టోటల్ 180 మార్క్స్కి మనకు ఫస్ట్ సెక్షన్ జరుగుతుందండి. అండ్ దెన్ ఫాలోడ్ బై సెక్షన్ 2. సెక్షన్ 2లో మనకి మళ్ళీ 2 మాడ్యూల్స్ ఉన్నాయి, అంటే 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ ఉన్నాయి, జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్ ఉన్నాయి. అగైన్ రెండు కలిపితే మనకు 60, ఇది కూడా 180 మార్క్స్కి. సో యువర్ ఎంటైర్ సెలెక్షన్ ఈస్ బేస్డ్ ఆన్ దీస్ 180 + 180 విచ్ ఈస్ అరౌండ్ 360 మార్క్స్, విచ్ ఈస్ 360 మార్క్స్. ఈ 360 మార్క్స్లో మీరు ఎంత స్కోర్ చేశారు అన్న దానిపైన మీ సెలెక్షన్ ఆధారపడి ఉంటుంది. ఎంత మంచి స్కోర్ వస్తే మీ చాయిస్ ఏదైతే మీరు తీసుకుంటారో ఆ చాయిస్ రావడానికి, ఆ చాయిస్ పోస్ట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రైట్, సో 360 మార్క్స్కి మీరు ఎంత స్కోర్ చేస్తారన్నది డిపెండ్ అయి ఉంటుంది మీకు ఏ జాబ్ వస్తుందని. అండ్ దెన్ సెక్షన్ 3లో కంప్యూటర్ మాడ్యూల్ ఒకటి ఉంది. ఇది 15 క్వశ్చన్స్ ఉంటాయండి, 15 minutes, సేమ్ 3 మార్క్స్ ఒక క్వశ్చన్, 45 మార్క్స్. అయితే ఇది మెరిట్కి యాడ్ చేయరు. దిస్ ఈజ్ ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. దీంట్లో మినిమం ప్రిస్క్రైబ్డ్ మార్క్స్ ఏదైతే కమిషన్ డిసైడ్ చేస్తుందో ఆ మార్క్స్ మనం తెచ్చుకోవాల్సిందనమాట. ఆ మార్క్స్ తెచ్చుకుంటేనే ఇవన్నీ కూడా వ్యాలిడ్ అండి. అంటే ఈ కంప్యూటర్ సెక్షన్ ఓన్లీ క్వాలిఫైయింగ్. రైట్, దీనికి 15 minutes టైం ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేశారనుకోండి, ప్రీవియస్ ఎప్పుడు కూడా ఈ కంప్యూటర్ సెక్షన్ అన్నది లేదనమాట. ఈ కంప్యూటర్ సెక్షన్ ఎందుకు తీసుకొచ్చారంటే, సో ఇప్పుడు మనకి ఏ జాబ్ తీసుకున్నా కూడా కంప్యూటర్ స్కిల్స్ అనేది మ్యాండేటరీ అండి. సో మీరు నెక్స్ట్ ఏ జాబ్ చేసినా సరే యూ విల్ బి వర్కింగ్ ఆన్ కంప్యూటర్స్. ఆ బేసిక్ నాలెడ్జ్ మీకు ఉండాలి కాబట్టి కంప్యూటర్స్ అనేది బేసిక్ ఏదైతే ఉంటుందో అది టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది మరీ అంత టఫ్గా ఉండదు, చాలా బేసిక్ లెవెల్ ఉంటుంది. మీరు ఒక 5 to 6 days స్పెండ్ చేశారనుకోండి, దీంట్లోనే బేసిక్స్ అన్నీ కూడా మనం కవర్ చేసుకోవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ మనకు సెషన్ 2 అన్నది సెకండ్ సెషన్ జరుగుతుంది. ఈ సెషన్ 1 ఎగ్జామ్ అంతా కంప్లీట్ అయిపోతుంది అండ్ దెన్ ఫాలోడ్ బై సెషన్ 2. సెషన్ 2 వచ్చి పార్ట్ ఏ స్కిల్ టెస్ట్. దిస్ ఈస్ ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్. సో డేటా ఎంట్రీ ఆపరేటర్స్లో మళ్ళీ మనకు 2 కేటగిరీస్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. వీటన్నిటి మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో పార్ట్ బి వచ్చి టైపింగ్ టెస్ట్ ఫర్ LDC. రెండింటికి కూడా ఏంటి డిఫరెన్స్ అంటే ఆ స్పీడ్ డిఫరెన్స్ ఉందండి. ఇక్కడ స్పీడ్ తీసుకున్నాం అనుకోండి, మనకు 15 minutes ఇస్తాడు. ఈ 15 minutesలో మనకు అరౌండ్ 35 words per minute
టైప్ చేయాల్సి ఉంటుంది. సో సారీ, ఇది 30 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చి మనకి 35 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటి గురించి మనకి Tier 2 ఎగ్జామినేషన్ జరిగే ముందు మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఈ ఎగ్జామ్కి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా దాని స్కోర్ తీసుకుంటే ఇవన్నీ కూడా మనం ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. రైట్. సో ఇది బేసిక్గా మనకు Tier 1 అండ్ Tier 2 స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సిలబస్ విషయానికి వచ్చారనుకోండి, CGL Tier 1, CHSL Tier 1 బోత్ ఆర్ సేమ్ సిలబస్. మీలో చాలామంది CGLకి ఆల్రెడీ అపియర్ అయి ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా సేమ్ సిలబస్ అని మళ్ళీ మీరు Tier 1కి మీరు తీసుకుంటారు. ఎటువంటి చేంజ్ లేదు. మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకున్నాం అనుకోండి, మిస్పెల్ వర్డ్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్, ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, అన్ని టాపిక్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. దేన్ని ఇగ్నోర్ చేయడానికి లేదు. సిమిలర్లీ మనకి జనరల్ ఇంటెలిజెన్స్లో తీసుకున్నాం అనుకోండి, వర్బల్, నాన్ వర్బల్ రెండు ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో సిలబస్ మీరు చూడొచ్చు. రైట్. సో మనకు క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్లో సేమ్ సిలబస్ మనకు CGLలో ఉంది. సేమ్ ఇక్కడ కూడా నెంబర్ సిస్టమ్, ఫండమెంటల్స్ ఆఫ్ అర్థమెటికల్ ఆపరేటర్స్ లైక్ రేషియోస్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ పార్ట్నర్షిప్, ఎలిగేషన్, మిక్చర్, యావరేజెస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇలా అన్ని టాపిక్స్ కూడా మనకు ఫండమెంటల్ అర్థమెటిక్స్లో వస్తాయి. నెక్స్ట్ ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ఈ మూడింటి నుంచి మేజర్ పోర్షన్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు క్వాంట్లో అడగడం జరుగుతుంది. సో వెరీ ఇంపార్టెంట్ చాప్టర్స్ అనమాట. సారీ, ఈ 4 విత్ ఇంక్లూడింగ్ ట్రిగ్నామెట్రీ. ఇక్కడ ఒకే ఒక చేంజ్ నామెన్క్లేచర్లో మనం ఏం చూడొచ్చు అంటే స్టాటిస్టికల్ చార్ట్స్ అని ఇచ్చాడు. ఇదివరకు దీన్ని డేటా ఇంటర్ప్రిటేషన్ అనేవాడు, ఇప్పుడు దాన్ని సపరేట్గా స్టాటిస్టికల్ చార్ట్స్ అని ఇచ్చాడు. అందులో మనకి ఏమున్నాయండి, టేబుల్స్, గ్రాఫ్స్, హిస్టోగ్రామ్, ఫ్రీక్వెన్సీ, పాలిగాన్, బార్ డయాగ్రామ్, పై చార్ట్స్, ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం డేటా ఇంటర్ప్రిటేషన్లో చేసేవాళ్ళం. దాన్నే కొంచెం పేరు మార్చి ఇచ్చాడు. జనరల్ అవేర్నెస్, దిస్ ఈస్ డిజైన్ టు టెస్ట్ క్యాండిడేట్స్ జనరల్ అవేర్నెస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అరౌండ్ హిమ్. ఇందులో మనకి జనరల్ సైన్స్ దగ్గర నుంచి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, ఎన్విరాన్మెంట్, అగ్రికల్చర్, ఇలాంటి వాటిపైన డిఫరెంట్ క్వశ్చన్స్ మనం టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఓవరాల్ మనకు సిలబస్ వ్యూ. సో ఇదండి CHSL గురించి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. మనకు నోటిఫికేషన్ తీసుకున్నాం అనుకోండి, అరౌండ్ 70 పేజెస్ ఉంటుంది, 70+ పేజెస్ ఉంటాయి. మీలో ఎవరు కూడా 70 పేజెస్ చదవరు నాకు తెలుసు. బట్ ఈ ఏదైతే మనం వీడియో చేసామో దీంట్లో మనకు మేజర్ పోర్షన్, మనకి ఏదైతే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా లాస్ట్ ఒక 10 minutesలో మనం ఇవన్నీ కూడా కవర్ చేయడం జరిగిందనమాట. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కమెంట్ బిలో. మీరు కమెంట్ చేసిన తర్వాత మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా ఈ ప్లేలిస్ట్లో మీకు CHSL రిలేటెడ్ ఆల్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాన్ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ టు మన SSC క్లాసెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.